పేదలే ఆమెకు తోబుట్టువులు. ఆపదలో ఉన్న వాళ్లకు సేవ చేయడంలోనే ఆమె జీవితం. ఉప్పల్, సికింద్రాబాద్ ఏరియాల్లో ఎవరికి కష్టం వచ్చినా వెంటనే గుర్తుకు వచ్చేది భావన గౌడే. నాచారంలో నివసించే సోమా భావన గౌడ్ తన వ్యాపారంలో వచ్చిన లాభాన్ని పేద ప్రజలకు ఖర్చు చేస్తోంది. పేద పిల్లల పెళ్లిలకు తోడుగా నిలుస్తోంది. కుటుంబ సభ్యులే వదిలేసి వెళ్లిన కోవిడ్ రోగుల ఇంటింటికి వెళ్లి సరుకులు, మందులు పంపిణీ చేసింది. పేదలకు సాయం చేయడంలోనే తనకు సంతృప్తి ఉందని చెబుతోంది సోమా భావన గౌడ్. భావన గౌడ్ గారు, కంగ్రాచులేషన్స్. చాలా మంది అనాథలకు సేవ చేస్తూ ఉంటారు. ఆపదలో ఉన్న వాళ్లకు సేవ చేయడంలోనే ఆమె జీవితం. ఉప్పల్, సికింద్రాబాద్ ఏరియాల్లో ఎవరికి కష్టం వచ్చినా వెంటనే గుర్తుకు వచ్చేది భావన గౌడే. నాచారంలో నివసించే సోమా. సో మనతో పాటు జీ అచీవర్స్ అవార్డ్స్ తీసుకున్న భావన గౌడ్ గారు ఉన్నారు. హాయ్ అండి. హలో. ఎలా ఉంది ఫీలింగ్? చాలా అద్భుతంగా ఉంది. ఈ జీ తెలుగు అవార్డు తీసుకోవడం అంటే నేను ముందు చెప్పాను చాలా ఆనందంగా ఉందని. తీసుకున్న తర్వాత ఇంకా ఆనందంగా ఉంది. పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. మాజీ ఉపరాష్ట్రపతితో తీసుకున్నారు, అది కూడా మీ అవార్డు పక్క నుండి. చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది మాజీ ఉపరాష్ట్రపతి ఇవ్వడం. ఎందుకంటే తన చేతుల మీదుగా తీసుకోవడం నా అదృష్టమని భావిస్తున్నా. సో భావన గౌడ్ గారు, సో ఈ చాలా మంది సేవ చేయడానికి ఉన్నారు, అయినా కూడా సరే మీరు కూడా ముందుకు రావడం ఇంకా మంచి విషయం. సో ఏంటి మీకు ఈ సేవ చేయాలన్న తపన ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? నేను చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా హెల్ప్ చేసేదాన్ని నా చిన్ననాటి స్నేహితులతో. అలా 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 నా సేవాభావం ఇంకా పెరిగింది. ఎందుకంటే మన దగ్గర అన్నీ ఉంటాయి, కానీ ఏమి లేని వాళ్ళకి ఏదో కోరిక ఉంటుంది. ఆ కోరికలను మనం తీరవాలి. ఏ చిన్నగా మాకు సాయమైన దాన్ని నేను చెయ్యాలని నాకు చాలా ఇష్టం అనిపించింది. నేను చిన్నప్పటి నుంచి కూడా సేవాభావంలో ఉన్నాను. నేను సేవాభావంతోనే పెరిగాను, ఇంత పెద్ద అయ్యాను. ఇదే సంతోషాన్ని ఇస్తుంది. అయితే ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? ఈ సేవ ఏదైతే ఉందో మీరు కంటిన్యూ చేస్తారు? నాకు ఛాన్స్ వస్తే, నాకు దేవుడు అనుగ్రహం ఇస్తే ఎన్నో సేవలు ఇలాంటివి చేసుకోవాలని కోరుకుంటున్నానమ్మా. సో ప్రజాక్షేత్రంలోకి రంగంలోకి అడుగు పెడతారా? ప్రజాక్షేత్రం అంటే నన్ను గుర్తించి మామూలుగా నన్ను పిలిస్తే తప్పకుండా సేవాభావంగా నేను వస్తాను. సరే, తప్పకుండా మీరు రాజకీయాల్లోకి కూడా రావాలి, ఇలాగ ఇంకా సేవ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. రాజకీయాల్లోకి వస్తానమ్మా, నా సేవాభావం మాత్రం నాదే. ఎంత రాజకీయంకి వచ్చినా సేవాభావాన్ని వదిలిపెట్టాను.